నా పక్షాన ఎవరు లేరు, నా పక్షాన సపోర్ట్ చేయడానికి ఎవ్వరు లేరు. న్యాయాన్ని అన్యాయంగా తీర్చేస్తున్నారు. కోర్టులో అన్యాయంగా నా మీద కేసు వేశారు. న్యాయాన్ని తిప్పే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బులతో న్యాయాన్ని కొనేయాలని చూస్తున్నారు. నా పక్షాన ఎవరు లేరు, నాకు అన్యాయం జరుగుతుంది అని బహుశా నువ్వు బాధపడుతుంటే దేవుడు అంటున్నాడు, నలిగిన వారి పక్షాన దేవుడు ఉంటాడంట. అలాంటి వారికి దేవుడు న్యాయం తీరుస్తాను అని అంటున్నాడండి. నేను న్యాయం తీరుస్తాను, నేను చెవి యొగ్గి ఆలకించాను అని అంటున్నాడు. నువ్వేదైతే రహస్యంగా ప్రార్థించావో, నువ్వేదైతే ఏడుస్తూ దేవుణ్ణి అడిగావో, నువ్వేదైతే దుఃఖపడుతూ ఆ దేవుణ్ణి అడిగావో వాటిని దేవుడు విన్నాడంట. ప్రియమిత్రులారా, దయచేసి గమనించండి. రహస్యంగా ఏడుస్తున్నారు కదా, దుఃఖిస్తున్నారు కదా, బాధపడుతున్నారు కదా, మీకు రావాల్సింది మీకు రానివ్వకుండా అడ్డుకుంటున్నారు కదా, మీకు జరగవలసింది జరగనివ్వకుండా ఆపేస్తున్నారు కదా, మీరు ఎన్నో చేయాలనుకుంటే వాటన్నిటిని జరగకుండా అన్యాయంగా వాటిని ఆపేస్తున్నారు కదా, లంచాలు కావాలని ఇంకా డబ్బులు అడుగుతూ ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెడుతూ ఎన్నో విషయాల్లో మిమ్మల్ని బాధపరుస్తున్నారు కదా. అయితే దేవుడు అంటున్నాడు, మీ పక్షాన నేనున్నాను. నలిగిపోయి ఉన్నావు కదా, నలిగిపోయిన నీ స్థితిలో నేను నిన్ను చూశాను. నువ్వు నలిగిపోయిన స్థితిలో నేను నిన్ను గమనించాను కాబట్టి చెవి యొగ్గి ఆలకించాను కాబట్టి నీకు న్యాయం నేను తీరుస్తాను అని అంటున్నాడు దేవుడు. మనకు బహుశా ఎవరు లేకపోవచ్చు, మనకు కుటుంబస్తులు సపోర్ట్ చేయకపోవచ్చు, తల్లిదండ్రులు సపోర్ట్ చేయకపోవచ్చు, అన్నదమ్ములు అక్కచెల్లెలు సపోర్ట్ చేయకపోవచ్చు, బంధువులు సపోర్ట్ చేయకపోవచ్చు, ఫ్రెండ్స్ సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ ఆ దేవుడు ఉన్నాడు. మనం యథార్థంగా ఉన్నప్పుడు ఆ దేవుడే మనల్ని ఆదుకుంటాడు, ఆ దేవుడే మనల్ని నడిపిస్తాడు, ఆ దేవుడే మనల్ని రక్షిస్తాడు. కాబట్టి ఎవరూ లేరని బాధపడకండి. నా అనేవాళ్ళు నాకు దగ్గరగా లేరు, నా అనేవాళ్ళు నాకు సపోర్ట్ చేయట్లేదని ఎప్పుడు చింతించకండి, బాధపడకండి. నీకు దేవుడు ఉన్నాడు. ఆయన నీకు మంచి మంచి ఆత్మీయులను ఇస్తాడు. నలిగిపోయిన నీ స్థితిలో నుంచి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. అన్ని విషయంలో నిన్ను ఆదుకుంటాడు, అన్ని విషయంలో నిన్ను కాపాడుతాడు, అన్ని విషయంలో నిన్ను రక్షిస్తాడు, నిన్ను ఉన్నతంగా హెచ్చిస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆ మాటను ధైర్యంగా నమ్మండి ప్రియులారా. మీరు నమ్మినప్పుడే దేవుని కార్యాలు మీ జీవితంలో మీరు చూడగలుగుతారు. దేవుడు నాకున్నాడని ధైర్యంగా చెప్పుకోండి. సమస్తను కలగజేసిన ఆ దేవాది దేవుడే నాతో ఉన్నాడని ధైర్యంగా మీకు మీరు చెప్పుకోండి. ఖచ్చితంగా దేవుని కార్యాలు మీ జీవితంలో జరుగుతుంది. తండ్రి లేని వారికి, అంటే ఏ దిక్కు లేని వారికి, నలిగిన వారికి, హృదయంలో నలిగిపోయి ఉన్న స్థితిలో ఉన్నవారికి దేవుడే న్యాయం తీర్చి వారిని ఆదుకుంటాడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈరోజు నీవే గనక అటువంటి పరిస్థితులు ఉంటే దేవుడు నీ అన్ని విషయాలను తోడుండి నీకు సహాయం దయచేయాలని ప్రార్థిస్తాను. చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మీ ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన నామానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాను తండ్రి. ఒకవేళ దేవా మీ పిల్లలు తండ్రి ఈరోజు నలిగిపోయిన స్థితిలో ఉన్నారేమో దేవా, రహస్యంగా ఏడుస్తున్నారేమో తండ్రి, వారి బాధను వారి దుఃఖానంతా కూడా మీతో విన్నపించుకుంటున్నారేమో, మీతో చెప్పుకుంటున్నారేమో దేవా, దయతో వారందరినీ మీరు కనికరించండి, వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ వాక్యము సెలవిచ్చిన విధంగా తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయం తీర్చేవాడిని నేనే అని మీ వాక్యము సెలవిచ్చిన విధంగా మీరే న్యాయాన్ని తీర్చండి దేవా. న్యాయాన్ని అన్యాయంగా మార్చే వాళ్ళు ఉన్నారేమో తండ్రి, అన్యాయపు కోర్టు కేసులు, అన్యాయపు కేసులు పెట్టి నన్ను ఇబ్బంది పెడుతున్నారేమో దేవా, అలాంటి వాటి నుంచి మీరే విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారిని ఆదుకోమని ప్రార్థిస్తాను, కృప చూపించమని ప్రార్థిస్తున్నాను, జాలి చూపించమని ప్రార్థిస్తున్నాను. మీలో వారు బలపడుటకు మీరు కృప చూపించండి. వారు చేసే ప్రార్థన నేను వింటానన్న దేవా, విని ఆ కార్యము వారి జీవితంలో జరిపించండి. ఏదైతే మీ పిల్లలు ప్రార్థిస్తున్నారో, ఏదైతే మిమ్మల్ని అడుగుతున్నారో ఆ కార్యాలు మీరే వారికి తోడుగా ఉండి జరిపించమని ప్రార్థిస్తూ వారి జీవితంలో అద్భుతాలను చేసి సమాధానాన్ని, శాంతిని, సంతోషాన్ని మీరే మీ పిల్లలకు అనుగ్రహించాలని యేసయ్య పరిశుద్ధ నామం పేరిట కొంచెం ప్రార్థిస్తున్నాను తండ్రి.